టు అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క. ఎస్, అందరికీ ముందుగా హ్యాపీ భోగి అండి. ఇప్పుడైతే రెడీ, నలుగు పెట్టడానికి రెడీగా ఉన్నాం. 4 అయింది, ఇప్పుడు లేపిస్తాను అందరినీ. ఇంకా పండగ స్టార్ట్ అయిపోయింది కదా మనకి, ఈ రోజు నుంచి పండగ. ఈరోజు భోగి. సో ఫస్ట్ నలుగులు పెట్టుకొని స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం ఇవన్నీ కూడా మీకు బ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా? మరి చూస్తూ ఉండండి. ఎవరెవరికి నలుగులు పెడుతున్నాను, ఎలా పెడతాను, ఏంటో అన్నీ మొత్తం క్లియర్గా చూపిస్తా. ఎవ్రీ ఇయర్ మంది ఉంటుంది కదా ఈ బ్లాగ్. ఓకేనా? మీ ఇళ్ళలో కూడా మంచిగా భోగి చేసుకోండి. అందరికీ ముందుగా పొంగల్ శుభాకాంక్షలు. ఓకే, ఇవి మా ఆంధ్ర ట్రెడిషనల్స్ అండి. ఈరోజు లేవాలి, నలుగు పెట్టుకోవాలి, నువ్వుల నూనెతో మళ్ళీ ఇదంతా పామాలి, తర్వాత రేగిపళ్ళు పైన పెట్టుకొని తలస్నానం చేయాలి. బోల్డ్ ఉంటాయి, అవన్నీ నేను చూపించలేను, బట్ ఇంతవరకు నేను చూపించగలను. మేడా ఏ మంది వేస్తున్నారు ఎవరా? మన ఇంటి కింద ఏంటి భోగమంట పక్కనే సరే రీల్ తీయమన్నా, తీసుకో రీల్. చాలా ఎక్కువైపోయింది. హ్యాపీ భోగి. సో ఇప్పుడైతే నలుగులు పెట్టేసుకున్నాము, ఆయిల్ పెట్టేసుకున్నాము, ఇంకా స్నానాలు అయితే చేయాలి. స్నానాలు ఇవన్నీ కూడా నేను చూపించలేను కాబట్టి ఇక్కడికి ఈ భాగం ఆపుతున్నాం. స్నానం చేసిన తర్వాత అందరివి ఎలా రెడీ అయ్యాం అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఇవన్నీ కూడా మీకు మొత్తం వ్లాగ్లో చూపిస్తాను. ఓకేనా? అప్పటి వరకు స్టే ట్యూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది భోగి మంట దగ్గర బొట్టు పెట్టుకోవడం. నువ్వు పెట్టుకో, నాకు పెట్టే. ఓకే, చెల్లెలకి పెట్టు. అరే ఓకే ఓకే. చూసారా మార్నింగ్ మా వైజాగ్ బీచ్ ఎలా అంటుందో. ఏ కంట్రీస్ వెళ్ళినా, ఏ దీనికి వెళ్ళినా సరే ఇంత ప్రశాంతత, ఇంత ఇదైతే ఉండదు. మార్నింగ్ మనమే గుడికి వెళ్దాం అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరాం. బట్ ఈ లోపు అలా బీచ్ దగ్గరికి వెళ్దాం అనేసరికి ఎంత మంది ఇక్కడ కూడా భోగి మంటలు కూడా వేసుకుంటున్నారు. సో ఇక్కడ చాలా బాగా చిల్ అవుతున్నారు అందరూ కూడా. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చారు. వెరీ హ్యాపీ అందరికి. ఇంకొకసారి హ్యాపీ పొంగల్. మేము ఇప్పుడు బీచ్ నుంచి మళ్ళీ గుడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఒక్కసారి మళ్ళీ మా బీచ్ వ్యూ చూడండి. ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంటుందో. ఉంచేసే పెట్టండి. హాయ్ అండి. మార్నింగ్ బీచ్ వరకు చూపించా, తర్వాత గుడి చూపించడం మర్చిపోయాను నేను. యాక్చువల్గా గుడిలో చాలా మంచి దర్శనం అయితే అయ్యింది. గుడిలో వచ్చేసరికి ఈరోజు మాకు తోమాల సేవ చేయించారు, చాలా బాగా అయింది టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. అండ్ ఇప్పుడు వచ్చేసరికి అటు చూడండి షేమ్ ఆడిని ఎప్పుడు బట్టలు ఇప్పే చూపిస్తున్నాను నా ఛానల్లో. మీకు ఆడి చిన్నప్పుడు వీడియో ఉంటే చూడండి. ఇగో ఇప్పుడు మా రాకీ గడికి భోగిపల్లి పోస్తున్నాం. రాకీ భోగిపల్లి పోసుకుంటుంది. మీరందరూ రాకీని అలాగే మహేష్ని ఇద్దరిని దీవించండి. ఎందుకని అంటే ఇద్దరు చిన్న కిడ్స్ కదా. ఇంకా మహేష్ రెడీ. హాయ్ యశ్, భోగిపల్లి వేసుకుంటావా? అటు చూడరా, నువ్వు భోగిపల్లి వేసుకుంటావా?
చెప్పు, భోగిపళ్ళు వేసుకుంటావా? ఇగో మా రాకీకి యష్కి ఇప్పుడు భోగిపళ్ళు వేస్తా. ఫస్ట్ యష్కి వేసి తర్వాత రాకీ గడికి వేస్తాం అనమాట. ఓకేనా? రాకీ హ్యాపీ భోగి. రేపు మళ్ళీ మేమందరం భీమవరం వెళ్ళిపోతున్నాం. భీమవరం ఇప్పుడు బీచ్కి వెళ్తాము. బీచ్కి వెళ్దామా? కైట్ ఎగరేద్దామా? ఓకే, సో ఇప్పుడైతే బీచ్ కి రెడీ అవుతున్నాం. ఇది అయిపోయిన తర్వాత బీచ్ కి వెళ్తాము. ఎందుకంటే యాక్చువల్ గా కనుమనాడు వెళ్తాము. కనుమనాడు ఐ మీన్ కైట్స్ ఎగరేస్తాం అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే కనుమ రోజు ఇక్కడ ఉండం కాబట్టి ఇప్పుడే వెళ్తున్నాం అనమాట. అనివే మా రాకీకి అండ్ యష్కి ఎలా భోగిపళ్ళు వేస్తాం ఇవన్నీ కూడా మీరు చూడండి. చూసి వాళ్ళిద్దరిని మీరు బ్లెస్ చేయండి. ఓకేనా? అండ్ భోగి మీరు అందరూ కూడా హ్యాపీగా జరుపుకున్నా అని చెప్పేసి ఆశిస్తున్నాను. మా భోగి అయితే చాలా బాగా జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ పార్ట్ చూసేసిన తర్వాత నెక్స్ట్ పార్ట్ చూపిస్తాం. ఓకే, యష్ వాళ్ళమ్మ. ఓకే అమ్మ కూర్చోాలి. ఓకే, యష్కి హ్యాపీ భోగి చెప్పండి అందరికి. అక్షం చూసి దిష్టి తీసేసాను. దిష్టి ఓకే, రోషన్ ఇస్తారా? పారిర్రా. చాక్లెట్ ఏరుకుంటున్నాడు. బయటపడేస్తారేమో. అయినా ఇవాళ భోగి రోజు తెచ్చిపెట్టే ఏంటి బిర్యానీ. దిష్టి పోవడానికి మరి భోగి పళ్ళు వేస్తారు. అమ్మ కాచి 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 నువ్వురా. దిష్టి తీసేస్తా. ఇటు 3 సార్లు వెనక 3 సార్లు తీయాలా? ఓకే, నెక్స్ట్ వర్షి. రాకీలరా ఎవరు? అయ్యో ఓకే, నువ్వు ఇప్పుడు నిలువుకి తీరా వీళ్ళకి. అయ్యా చాక్లెట్ సో ఇప్పుడైతే యష్కి అయిపోయింది. నెక్స్ట్ మరి రాకీకి వేస్తాము. ఓకేనా? ఓకే, డన్. రాకీకి ఇప్పుడు భోగిపళ్ళు వేస్తున్నాము. ఓకే, రాకీ తల్లి. రాకీ రోషి దాని వేసి వర్షిదా స్వీట్ ఇచ్చేరా. స్వీట్ కీర్తిరా. అక్షంతరేరా. వదిలే వీడియో చూస్తే పేక పట్టుకున్నట్టుంది నువ్వు చంటి. అక్కడ బెల్ట్ పెట్టుకోవద్దు. రా నువ్వు రా. అక్షంతరే. ఓకే, ఎస్ మరి రాకీ కూడా భోగిపళ్ళు అయిపోయినాయి. ఫోటోనా? డన్. అయితే ఇప్పుడు మా భోగిపళ్ళు అయితే అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ మేము బీచ్కి వెళ్ళి ఫ్లైట్స్ ఎగరేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. ఓకేనా? సారీ, కైట్స్. ఫ్లైట్స్ కాదు. ఓకే, రాకీని అండ్ యష్ని ఇద్దరుని దీవించండి అందరూ. ఓకే, ఓకే. ఇప్పుడు ఆ రేగిపళ్ళును చాక్లెట్ వేసి సీట్ నాన్న. వీడియో అక్కర్లేదు కదా. రాకు తల్లి, బొంగ తల్లి, బుజ్జి తల్లి. అదేలే నా బంగారు తండ్రి.
యాక్చువల్లీ నాకు కొడుకులు లేరండి, వాడే నా కొడుకు కింద ఫీల్ అవుతాయి. ఎందుకంటే నేను బయటికి వెళ్ళి రాగానే ఆ చంటి పిల్లలు నాకు లేకపోయినా సరే నా చెంగు పట్టుకొని నేను ఎటు వెళ్తే అటు అలా తిరుక్కొని ఉంటాడు వాడు. ఇంట్లో మా రాకీ గడు, మా బొంగరు తల్లి, మా బుజ్జిగడు చూడండి అలాగే కూర్చొని ఉండిపోయాడు. సో మా భోగి అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇప్పుడు కైట్స్ ఎగరేయటానికి వెళ్తున్నాం. కైట్స్ ఎగరేయటానికని వెళ్తున్నాము. అది మేబీ ఈ వ్లాగా లేకపోతే నెక్స్ట్ వ్లాగ్ అనేది మీకు చూపిస్తాను. ఒకవేళ ఉంటే ఇదే వ్లాగ్లో ఉంటుంది, లేదు అంటే నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. ఓకేనా? మరి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్ మలతక్క. వన్స్ అగైన్ అందరికీ కూడా పొంగల్ శుభాకాంక్షలు. రేపు సంక్రాంతి మా ఇంట్లో ఎలా జరుగుతుంది ఏంటనేది అదొక వ్లాగ్ వస్తుంది. ఓకేనా? మరి దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.